అండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కారంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. ఇక మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన విధులను అడ్డంగించి బెదిరింపులకు పాల్పడ్డారని సీఐ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు 20 మంది బీఆర్ఎస్ నేతలపై బంజారాహిల్స్లో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో హల్చల్ చేశారు. బుధవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్కు వెళ్లిన కౌశిక్ రెడ్డి తన ఫిర్యాదును తీసుకోవాలని సీఐను ఒత్తిడి చేశారు. ఆ సమయంలో బయటకు వెళ్తున్న సీఐ రాఘవేంద్ర కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి అడ్డుకున్నారు. తన ఫిర్యాదు తీసుకున్నాకే బయటికి వెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకో, అత్యవసరమైన పని మీ మీద బయటికి వెళ్తున్నానని, తిరిగి వచ్చాక ఫిర్యాదు తీసుకున్నానని సీఐ చెప్పడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సీఐ వాహనాన్ని అడ్డుకొని నినాదాలు చేశారు. దీంతో సీఐ రాఘవేంద్ర వెనక్కి వచ్చి ఎమ్మెల్యే ఫిర్యాదు తీసుకున్నారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి సహనం కోల్పై ఎస్ఐపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని విధులను చేయాలని సీఐని బెదిరించారు. బీఆర్ఎస్ అధికారంలో వచ్చాక నీ సంగతి చెప్తానంటూ సీఐపై బెదిరింపులకు పాల్పడ్డారు. తనకు సీఎం బందోబస్తు ఉందని సీఐ వారించిన బీఆర్ఎస్ శ్రేణులు సీఐను అడ్డుకొని నినాదాలు చేశారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నువ్వు సెల్యూట్ కొడతావంటూ హేళన మాట్లాడారు. కావాలనే మమ్మల్ని చూసి ఫిర్యాదు తీసుకోకుండా పారిపోతున్నావంటూ కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు పోలీసులకు ఎందుకు సెల్యూట్ కొడుతున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సోదరుడు వార్డ్ మెంబర్గా కూడా గెలవలేదన్నారు. ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రోటోకాల్ పాటించాలో కూడా పోలీసులకు తెలుసుకోవాలన్నారు. తెలియకపోతే అసెంబ్లీ రూల్ బుక్ చదువుకో అంటూ విమర్శించారు. 10 ఏళ్ల తమ కింద పనిచేశారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రాగానే నీ సంగతి చెప్తానని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంగతి చూస్తానంటూ